గ్రామ ప్రజలందరికీ కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన గౌరవ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాల్సిందిగా కోరినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు అంశం ఏంటంటే చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఈ చలి తీవ్రత ఈ నెలలో సుమారుగా ఒక 10 రోజులు తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఈ చలిలో మన వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉదయం 8 తర్వాతనే బయటికి రావాలి. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ చలి తీవ్రత వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, దమ్ము, ఆస్తమా, ఎలర్జీ అంటాం. దీనివల్ల మనకు ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఈ చలి తీవ్రత వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మనకు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక ఈ చలి తీవ్రత ఉన్నందున దయచేసి ఎవరు కూడా చలిలో ఉదయం పూట చలిలో తిరగవద్దు. అందులో ముఖ్యంగా వృద్ధులు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు దయచేసి ఎవరు కూడా ఉదయం 8 తర్వాతనే ఎండపొడుపు వచ్చిన తర్వాతనే మీరు బయటికి రావాలి. తిరిగి సాయంకాలం 6 గంటల వరకు ఎవరికి ఏ పని ఉన్నా కూడా చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే చిన్నపిల్లలు 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా ఉదయం 8 తర్వాతనే వారు కూడా బయటకు వెళ్ళాలి. వారి పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిందే కోరుతున్నాం. అంతేకాకుండా ఈ చలి తీవ్రత అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎండాకాలం తీవ్రమైన ఎండలు కొట్టినాయి, మరి వర్షాకాలం తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డాయి. తర్వాత ఈ చలికాలం అనేది పెత్రమాసనే మనకు చలికాలం వచ్చేది. కానీ చలి అనేది ఈ కార్తీక పౌర్ణమి నుంచే మొదలైంది. అంతకుముందు ఎప్పుడు వానలు పడుతున్నాయో తెలుస్తలేదు, ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో తెలుస్తలేదు. అప్పుడే ఉడకపోస్తుంది, అప్పుడే చల్లబడుతుంది. ఈ రకంగా వాతావరణంలో టెంపరేచర్లో చాలా మార్పులు వచ్చి మనకు ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బంది కలుగజేస్తున్నాయి. అందుకని దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని తెలియజెప్పడం కొరకు మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మనకు ఈ సీజనల్ వ్యాధులు అనేటివి ఒకప్పుడు వర్షాకాలం లోపలనే ఉండే ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు కాలానికి సంబంధం లేకుండా మనకు ఈ సీజనల్ వ్యాధులు అనేటివి వస్తున్నాయి. మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు, విష జ్వరాలు అనేటివి మనకు ఈగల వల్ల, దోమల వల్లనే ఇట్లాంటి వ్యాధులు కూడా వస్తున్నట్టు మరి గుర్తించారు. దీని పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాకాలమే ఈ సీజనల్ వ్యాధులు అనేటివి ఉంటాయని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎప్పుడైనా 24 గంటలు ఇదే పరిస్థితి ఉన్నది. మనం దీనివల్ల కారణం ఏంటంటే మన ఇంటి పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే. మన ఇంటి పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనిపై మిత్రుడు ప్రవీణ్ గారు ఒక చక్కటి పాటను మనకు వినిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము, మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమ కాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. మన ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్య అప్పులు, ఎందుకింత తిప్పలు, తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తా ఈ జీవనం, పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం. పాత టైరు కొబ్బరి బోండాలే ఆహారం, పాత టైరు కొబ్బరి బోండాలే ఆహారం. ఇక పొద్దు మాపు పోటీ పాడు చేస్తాయి సంసారము, అందులోనే గుడ్లు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. బహిరంగ మలమూత్ర విసర్జన నేరము, మరుగు
మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మనము తెలుసుకొని మసులుకుంటే నిండు ఆరోగ్యము ఆదమరిచి ఉన్నవో ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము మనము తడి చేత్త పొడి చేత్త వేరు వేరు చెయ్యాలి పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు ఓడలోనే ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము ఇక నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము అందరి ప్రయత్నముల పరిమళించు గ్రామము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము కావున ఒకసారి తెలియజేస్తున్నాం. మరి వాతావరణం మార్పు వల్ల చాలా చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున మరి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ చలికాలంలో ఉదయం 8 గంటల తర్వాతనే బయటకు రావాలి, మళ్ళీ సాయంకాలం 6 లోపలే ఇల్లు చేరాలని మరొక్కసారి తెలియజేస్తున్నాం. మరి దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. మనకు బ్లడ్ సర్క్యులేషన్ లో ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదకరమైనటువంటి చలి ఉన్నది. దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా మనము పట్టణాలలో చూస్తుంటే ఒకప్పుడు ముఖ్యమైనటువంటి నగరాల్లోని డ్రగ్స్ గంజాయి అనేటువంటి మత్తు మందు ఎక్కువగా ఉండేది. ఇవాళ ఈ డ్రగ్స్ గంజాయి అనేది మన యువతకు ఎక్కువగా అలవాటు పడిపోతున్నది. కావున ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా మన పిల్లలు హైదరాబాద్ లో చదువుతుంటారు. హైదరాబాద్ లో చదివే పిల్లలకు మరి పండుగలని పబ్బాలని ఈ బర్త్డేలని చెప్పి వాళ్ళకు మెల్లగా వాళ్ళకు తెలియకుండానే డ్రగ్స్ ను అలవాటు చేసి పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులకు మేము తెలియజేస్తున్నాం, మన పిల్లలు హైదరాబాద్ లో చదువుకున్నట్లయితే వారు ఏం చేస్తున్నారు, వారి దినచర్య ఎట్లా ఉన్నది, వాడి అలవాట్లు ఏమైనది, వాడి వాతావరణం ఎట్లా ఉన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడు అనేది మీరు ఎప్పటికప్పుడు గమనించాలి. ఈ డ్రగ్స్ గంజాయి వల్ల మనకు చాలా ప్రమాదం ఉంటది. వారు డ్రగ్స్ గంజాయి అలవాటు అయినటువంటి పిల్లలను మానిపించడం చాలా ఇబ్బందికరంగా ఉంటది. అలవాటు అయినటువంటి వాడిని మనము మన చేతికి తీసుకోవాలంటే ఎన్నో రకాలుగా కష్టపడ్డా కూడా అది రాదు. దయచేసి మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా మనము వెంటనే గమనించినట్లయితే మన పిల్లల్ని మనం సంరక్షించుకునే బాధ్యత ఉంటది. ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎవరైతే ఇప్పుడు మద్యం సేవించిన వాళ్ళే గాని గుట్కాలు తంబాకులు తినే వాళ్ళు ఉన్నారు, కానీ అది చాలా వరకు అది కూడా ప్రమాదమే. కానీ దానికంటే 100 రెట్లు ప్రమాదం, దానికంటే 100 రెట్లు ప్రమాదం ఈ డ్రగ్స్ గంజాయి. కనుక దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ దీనిపై చక్కటి పాటను మీకు వినిపించాల్సిందిగా మా ఎస్వి మల్లిక్ తేజ గారిని కోరుతున్నాం. పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడదారి పట్టి యువత పెడదారి నెల్లుతుంది, పెడచెవిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది, చెవిన పెట్టి భవిత నట్టేట మునుగుతుంది. సిన సిన్న పోరగల్లే సన సన్న సూదులతో, సిన సిన్న పోరగల్లే సన్న సన్న సూదులతో నెత్తురులో మత్తు గలిపి మై కౌన దోలుతుండ్రు, మంటల్లగాలుతుండ్రు. పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడచెవిన పెట్టి భవిత నట్టేట మునుగుతుంది. ఓ చదువుకునే తమ్మ, ఓ చదువుకునే తమ్మ, ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ, ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ, ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి లేత కొమ్మ. సారస్వతి చెల్లెమ్మ సత్తాటి పూలరెమ్మ, సారస్వతి చెల్లెమ్మ సత్తాటి పూలరెమ్మ. ఈ డ్రగ్స్ మాయలోన పడకు చిన్న వయసులోన, ఈ డ్రగ్స్ మాయలోన పడవు చిన్న వయసులోన, అందాల జీవితాన్ని అంగాడి చేసుకోకు, అగ్గీల మోసుకోకు. పెడదారి బట్టి యువత
సిరిమొలక మిసాలోడ సిరిమొలక మిసాలోడ ఓరేపటి మొనగాడ సిరిమొలక మిసాలోడ ఓరేపటి మొనగాడ సిరిమొలక మిసాలోడ ఓరేపటి మొనగాడ సిరిమొలక మిసాలోడ ఓరేపటి మొనగాడ సిగురాకు లాంటి గుండెకు సీత్రాలు ఒడుసుకోకు సిగురాకు లాంటి గుండెకు తీర్థాలు ఒడుసుకోకు ఆ ముక్కుతోటి వీల్చే విషమత్తు నిన్ను గాల్చే ఆ ముక్కుతోటి వీల్చే విషమత్తు నిన్ను దాల్చే అర నిమిషపు ఆనందం నీ ఆయుషునే గూల్చే పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది పెడచెవిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది పెడచెవిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది పెడచెవిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ సెక్రటరీ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన గ్రామంలో ఈరోజు సారథి కళాబృందంచే పరిశుభ్రత పచ్చదనంపై అవగాహన సదస్సుకు వచ్చేసిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. మరి గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. తెలంగాణ సాంస్కృతిక సారథి జగిత్యాల జిల్లాని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మరి దీనికి సహకరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాజీ జడ్పీటీసీ గారు పోతున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.